హలో గోపాల్ హియర్. హలో పార్ట్నర్, ఎక్కడి నుంచి? సారీ యార్, ఏమైందంటే అప్పుడు కంగారులో కన్ఫ్యూజన్ లో ఏం చేయాలో తెలియక పారిపోయాను. ఇండియన్ రెస్టారెంట్. ఓకే వచ్చేసాను బాస్. ఓకే. ఈవిడెక్కడ? హలో ఎక్స్క్యూజ్ మీ. Yes? Did you see an Indian girl somewhere she's here? right there. రాజు రాజు Surprise. రాజు ఎక్కడున్నావు? What's wrong with her? She had whiskey and coffee. Oh my God. స్వప్న, నా కింద దిగు. ఓకే నేను తర్వాత వస్తాను, ముందు నువ్వు కింద దిగు. నేను కిందకు రాను, ఈ పైన పట్టుకుంటా. రాజు పైన ఎందుకు ఉంటాడు? కింద ఉంటాడు. రా నువ్వు రా చెప్తాను. ఎక్కడ? ప్లీజ్ గెట్ డౌన్. కమాన్ కమాన్. కిందకు వస్తూ చూపిస్తావా? నేను చూపిస్తానుగా. ఓకే. ఓకే కమింగ్ కమింగ్. వెయిట్ వెయిట్ వెయిట్. లెగు. బాబు నువ్వు ఎక్కడున్నావు? నీ కింద. నేను ఎక్కడున్నాను? నా పైన. మన ఇద్దరు ఎక్కడున్నావు? నేల మీద. నేల ఎక్కడుంది? ఆకాశం కింద. ఆకాశం ఎక్కడుంది? నా నెత్తి మీద. లెగు లెగు. టేక్ కేర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్, అచ్చు నా బట్టల్లో ఉన్నాయే. నీ బట్టలాగా కాదు, నీ బట్టలే. రాత్రి ఏం జరిగింది? జరగకూడదు జరిగింది. అంటే हम तुम एक कमरे में बंद हो ఆ తర్వాత और అసలు हो गई. అసలుదంటే సాధారణంగా ఇలాంటివి వర్షం కురిసిన రాత్రి జరుగుతుంటాయి, కానీ అదేమిటో వింతగా నిన్న చలి రాత్రి జరిగింది. అయ్యో నాకు టెన్షన్ గా ఉంది. ఏమైందో చెప్పండి. రూప్ తెరా మస్తానా, ప్యార్ మేరా దీవానా. అదేదో తెలుగులో చెప్పండి. నువ్వు ఐరిష్ కాఫీ తాగిన మత్తులో ఉన్నావు. ఉన్నాను. నేను వద్దు వద్దు అంటున్నా, అంటున్నా. నువ్వు ముద్దు ముద్దు అని అని అమాంతం. అయ్యో మీరు ఏడవకండి, నాకు ఏడుపు వస్తుంది. ఆ క్షణంలో నేను బలహీనతకు లోనై అమాంతం నిన్ను తుమిందా. చూప్ చూప్. అసలు ఏం జరగలేదు, నేనే కావాలని జోక్ చేశాను. షూర్ ప్రామిస్. ఓకే. రాత్రి మత్తులో నీ బట్ట దించేసుకున్నావు, కొత్త బట్టలు తీసుకొచ్చాను. చిట్టిబాబు, ఆ కాసేపు నన్ను ఎంత టెన్షన్ పెట్టావో తెలుసా? ఇప్పుడు నాకు రిలీఫ్ గా ఉంది. స్వప్న, బ్రహ్మదేవుడికి ఏమాత్రం బ్రెయిన్ లేదు. ఏ? నీ జగన భాగానున్న పుట్టుమచ్చ ఈ పై పెద మీద ఉంటాను. నీ అందం అదుర్స్. గోపాల్ 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 వీడి పేరు రాజు కదా? అదే రాజు అంటే గోపాల్ రాజు. రాజు రాజు వెనక నుంచి వచ్చి నన్ను చేద్దాం అనుకున్నాడు. బుద్ధి చెప్పాను, రేపటి దాకా లేవడు. రేపటిదాకా ఏమిటి, ఇంకా లైఫ్ లోనే లేవడు. అంటే చచ్చాడు. పొట్టలు పెట్టుకున్నావు. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటి? ఏమి లేదు, నిజం తెలుసుకోవడానికి తనే మనకు చక్కటి అవకాశం ఇచ్చింది. నువ్వు చచ్చిన శవంలో పడి ఉంటుంది. శవంలో పడి ఉండాలి. Yes. ఎంతసేపు? గంట సేపు సరిపోదా? అసలే బెదిరింది, గంట ఎందుకు, 5 నిమిషాలు చాలు. తను బతికింది, నువ్వు చచ్చిపోయావు. చిట్టిబాబు, చిట్టిబాబు ఏమైంది? ఏమైందేంటి? నిండు ప్రాణాలు బలికొన్నావు, అతను చచ్చిపోయాడు.
తన వాళ్ళకు కాకుండా పోయాడు. ఈ భూమి మీద తనకు నూకలు చెల్లిపోయాడు. ఏంటి బాబు, వాడిని నేను చంపాలనుకోలేదు, జస్ట్ వాడికి బుద్ధి చెప్పాలనుకున్నాను అంతే. ఏవో స్వప్న. అయ్యో, ఇప్పుడు పోలీసులు వస్తారు, నన్ను జైల్లో పెడతారు, ఉరి తీస్తారు. మా పిన్ని బాబాయ్కి నేను ఏం చెప్పాను? అవన్నీ నేను చూసుకుంటాను కానీ అసలు నువ్వు రాజుని ఎందుకు చంపాలనుకున్నావు? అయ్యో చిట్టి బాబు, నాకు టెన్షన్ గా ఉంది. ముందు వినేమైనా అది నేను చూసుకుంటాను కదా. అసలు నువ్వు రాజుని ఎందుకు చంపా? ముందు బాడీని ఏమైనా పోనీ, చెయ్యి. తర్వాత చెప్తావా? చెప్తాను. ఒట్టు. ఒట్టు చెప్తాను. అయితే నాకు వదిలి ఈ బాడీని. చిట్టిబాబు, నాకు చాలా టెన్షన్ గా ఉంది. శవాన్ని గుర్తుపట్టుకుంటే ఏదైనా ఐడియా చెప్పవా? ఎందుకు అంత టెన్షన్? మరి ఏం పర్వాలేదు. ఏదైనా ఐడియా చెప్పవా? ఐడియా అంటే శవానికి గుండు గీయించేస్తే గుండు. ఆ. కరెక్ట్. ఏ? వద్దు, బాడీని ఏమైనా చేయాలి. బాడీని పెట్రోల్ పోసి తగిలిపెట్టేద్దాం. వెరీ గుడ్ ఐడియా. చేద్దాం. చేద్దాం. చిట్టిబాబు, ఇటు పోనీ. స్టాప్, స్టాప్, స్టాప్. అయ్యో, అసలే నేను టెన్షన్ తో చేస్తుంటే ఈ వెద బాడీ ఒకటి. ఓకే. అటు చూడు, ఆ క్రషర్ చూసావు కదా, కార్ ని శవాన్ని ఇక్కడ వదిలేసావు అనుకో, కార్ తో పాటు శవం కూడా నచ్చు. ఏంటి, నాకేదో అరుపు వినిపించింది. అరుపా? నాకు వినపడదే. లేదు, నా చెవులతోనే విన్నాను. చచ్చా. ఇటు నుంచే వచ్చింది. No, శవం అరిచింది. శవం అరవడం ఏంటండి? నో నో నో. లేదు, అదే అరిచింది. అది శవ అరుపు కాదండి, ఆత్మఘోష. ఆత్మఘోష. ఇప్పుడు మన దేహానికి చావు ఉంటుంది కానీ ఆత్మకు చావు ఉండదు కదా. మనం శరీరాన్ని నాశనం చేసేంత వరకు ఆత్మలా ఘోషిస్తూనే ఉంటుంది. ఆ ఘోష నీకు అరుపులో అనిపించి ఉంటుంది. ఆత్మఘోష. ఆత్మఘోష. మనం ఇప్పుడు ఈ శవాన్ని మిషన్ వేసి క్రష్ చేస్తే అప్పుడు ఆత్మ శాంతించి ఆ ఘోష కూడా పోతుందిగా. అలాగే. అమ్మో, పోలీస్! చిట్టిబాబు, స్టార్ట్! హోటల్ ముందు ఆపేవేంటి? నైట్ టైం డెడ్ బాడీతో ట్రావెల్ చేయడం చాలా డేంజర్. పోలీసు పట్టుకున్నారంటే మళ్ళీ మన కేసు మొదటికి వస్తుంది. ఓకే ఓకే, అయితే మనం హోటల్లో ఉండి ఈ డెడ్ బాడీని కార్లోనే ఉంచుదాం. గాలాడక చస్తాడు. గాలాడికి చేస్తాడా? అదేంటి, వాడు ఆల్రెడీ చచ్చాడుగా. అంటే నా ఉద్దేశం డెడ్ బాడీకి చల్లటి గాలి తగులుతుండాలి, లేకపోతే పాడైపోతుంది. అది అయితే సరే, నేను ఏదో టెన్షన్ పడ్డాను. ఎందుకంత టెన్షన్? Hi there. గుడ్ ఈవినింగ్. Good evening. What can we do for you, sir? I would like to have a single room and a double room, please. Who is he? My uncle. ఎవరైతే నీకెందుకురా గొట్టం? What happened to him? He is drunk. ఫుల్ గా తాగి చచ్చాడు. త్వరగా రూమ్ ఎవరో దొరిత్రుడు. Sure. తెలుగు తెలియదుగా వాడేం చేస్తాడు? ఊరుకోండి. తెల్లగేత మొహం వాడును. Tella Gede. You mean white buffalo? Do you know Telugu? Yes, I know Telugu. Koncham koncham. She must be joking. యా జోక్. Nice joke. I'm sorry we don't have single room, only double room. Please sign Okay, this. it's okay. Oh. శవానికి కాల్ జరిగింది. నేను అదే అనుకున్నాను. అంతే. అయిందా?
అయింది. థ్యాంక్ యూ. పోతుంది, లేట్ అయింది కదా. అసలు నేను వాడిని గట్టిగా కూడా కొట్టలేదు, ఒక్క దెబ్బ కొట్టానంతే. చచ్చాడు అల్పై చదవా. చూడు వీడు చస్తూ కూడా ఇలా నవ్వుతూ చచ్చాడు. చచ్చా, అసలు వీడి వల్ల నాకు చావు ఎంత కాడా. టెన్షనో. వీడు వీడు స్వప్న స్వప్న పాపం శవాన్ని కొడతావులే, చచ్చిపోయాడు కదా. వీడు చూడు వీడిని మిడిగుట్లు వేసుకుని నన్నే చూస్తున్నాడు. చచ్చా ఊరుగా శవం చూడటం ఏంటి? లేదు, నన్నే నన్నే అంత చూస్తున్నాడు. నీ భ్రమ. నాకు భయంగా ఉంది. సరే నువ్వు అంతగా భయం అంటున్నావు కాబట్టి ఇదిగో ఈ గ్లాసెస్ వేస్తున్నాను, ఓకేనా? సరే నేను బయటికి వెళ్ళి నువ్వు తినగానే పట్టుకొస్తాను. అయ్యో త్వరగా వచ్చే. అలాగే అలాగే. శవాన్ని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అయ్యో ఏంటి రాగం తీస్తూ చాలా రిలాక్స్డ్ గా ఉన్నావు? చెవ్వేది దాచాను. ఎక్కడా? ఎక్కువసేపు బయట ఉంటే కంపు కొడుతుందని ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఫ్రిడ్జ్ లోనా? ఓ మై గాడ్, ఈ పని తెచ్చుంటాడు. శవం చచ్చిపోవడం ఏంటి? అది నా ఉద్దేశం శవం బిగిసిపోయి ఉంటుందని అంతే. చిట్టిబాబు జాగ్రత్త. అమ్మాయ్యా, మమ్మల్ని చంపింది కదా ఈ శవం.